హీరోయిన్ గా ఒకప్పుడు స్టార్ స్టేటస్ చూసిన రచన అలియాస్ రచన బెనర్జీ వెస్ట్ బెంగాల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. టీఎంసీ నుంచి బరిలోకి దిగిన ఆమె బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించింది. బెంగాల్లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన రచన బెనర్జీ తెలుగు వారికి రచనగా పరిచయం. ప్రముఖ దర్శకులు ఈవీవి సత్యనారాయణ ఈమెను తెలుగు సినిమాల్లో పరిచయం చేశారు. నేను ప్రేమిస్తున్నాను అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో వరుస ఆఫర్లు పలకరించాయి. హీరోయిన్ గా రచన తెలుగులో కన్యాదానం, రాయుడు, మావిడాకులు, అభిషేకం, చిరంజీవితో కలిసి బావగారు బాగున్నారా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత పిల్ల నచ్చింది, సుల్తాన్, పెద్ద మనుషులు, అంతా మనమంచికే, అతను, నీతోనే వస్తాను, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాల్లో నటించారు. 2002 తర్వాత ఆమె టాలీవుడ్ కు దూరమైంది. రచనకు బెంగాల్ సినిమాల్లో భారీగా ఆఫర్లు రావడం అక్కడే బిజీగా మారిపోయారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కొనసాగుతూ రచన మరింత బిజీ అయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ గా పనిచేసింది. హుగ్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రచన 7,02,000కు పైగా ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి లాకెట్ చటర్జీపై 76,853 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. టీఎంసీ పార్టీకి హుగ్లీ కంచుకోట. ఈ స్థానంలో నిలబెట్టిన దీదీ నమ్మకం వమ్ము కాలేదు. బెంగాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రచనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఎంపీగా జనాల మనసులను ఎంతవరకు గెలుచుకుంటారో చూడాలి మరి.